ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీ ఇక్ష్వాకులు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. ఇక్ష్వాకులలో చివరి రాజు రుద్రపురుష దత్తుడు. బౌద్ధ మతస్థులకు దానాలు ఇచ్చిన వారిలో ప్రసిద్ధిగాంచిన స్త్రీ. ఉపాధిక బోధిశ్రీ. ఇక్ష్వాకుల రాజ్య చిహ్నం సింహం. అశ్వమేధ వాజపేయ యాగాలు, అగ్నిస్థోమ అగ్నిహోత్ర క్రతువులు చేసిన పాలకుడు. మొదటి శాంతమూలుడు. దక్షిణ పథ సామ్రాట్టు బిరుదు పొందిన ఇక్ష్వాక రాజు. మొదటి శాంతమూలుడు. ఇక్ష్వాకుల కాలంలో ప్రథమ స్థానంలో ఉన్న వృత్తి వ్యవసాయం. హరితి అంటే అర్థం శిశువులను రక్షించే దేవత. ఇక్ష్వాకుల కాలంలో సాంఘిక దురాచారం సతీ సహగమనం. ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం ఎక్కడ ఉంది? నాగార్జున కొండ. ఇక్ష్వాకుల కాలంలో వివిధ గ్రామాలను కలిపి ఇలా పిలిచేవారు గ్రామ పంచిక. ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమని పిలిచేవారు? నేగమాలు. నాగార్జున కొండ చుళధామ్మగిరిపై చైత్య గృహమును నిర్మించింది ఎవరు? ఉపాసిక బోధిశ్రీ. నాగార్జున కొండలో శిథిలావస్థలో ఉన్న మహాస్థూపమును పునర్నిర్మించింది ఎవరు? శాంతిశ్రీ. భారత శాసనాలలో సంవత్సరం ప్రథమంగా ఎవరి శాసనాలలో లభించింది? ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. వీరి రాజభాష ప్రాకృతం. ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు వాసిష్ఠి పుత్ర శ్రీ శాంతమూలుడు. ఇక్ష్వాకుల కాలంలో పన్నుల గురించి తెలియజేసే శాసనం విసపట్టి శాసనం. ఏ ఇక్ష్వాకరాజు వేయించిన శాసనాన్ని ఆంధ్రదేశంలోనూ మరియు దక్షిణ భారతదేశంలోనూ మొట్టమొదటి సంస్కృత శాసనంగా భావిస్తారు? యహుబల శాంతమూలుడు. పల్లవులను ఓడించిన ఇక్ష్వాకుల సేనాని ఎలిశ్రీ లేదా ఎలిసిరి. భారతదేశంలోనే ఏకైక ద్వీప పురావస్తు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది? నాగార్జున సాగర్. ఇక్ష్వాకుల కాలంలో గ్రామ రక్షకుడిని ఇలా పిలుస్తారు తలారి. నాగార్జున కొండలో అష్టభుజ నారాయణ దేవాలయంను నిర్మించిన అభిరరాజు వసుసేనుడు. పుష్పగిరిలో శిలామండపంను, ఘంటసాలలో మండపంను నిర్మించిన స్త్రీ ఎవరు? ఉపాసిక బోధిశ్రీ. ఇక్ష్వాకుల పాలనలో స్త్రీలు ఎక్కువగా పోషించిన మతం బౌద్ధ మతం. మహాతలవరి, మహాసేనాపత్ని బిరుదులు ధరించిన ఇక్ష్వాకుల రాణి శాంతిశ్రీ. వీరపురుషదత్తుడు వివాహం చేసుకున్న శకక్షాత్రప రాజకుమారి రుద్రభట్టారిక. దక్షిణ భారతదేశ చరిత్రలో తొలి దేవాలయం ఏది? అష్టభుజ నారాయణ. సప్తమాతృక దేవాలయం ఎచట ఉంది? విజయపురి. శ్రీ శాంతమూలుడు ఏ మతాన్ని అవలంబించాడు? వైదికం. ఇక్ష్వాకుల కాలం నాటి ప్రధాన ఓడరేవు ఘంటసాల. నాగార్జున కొండలో మొదటి త్రవ్వకాలు జరిపిన ఆంధ్ర పురావస్తు శాస్త్రవేత్త ఆర్ సుబ్రహ్మణ్యం. ఆచార్య నాగార్జునుడు సంక్షేమ రాజ్య సిద్ధాంతాన్ని వివరించిన గ్రంథం రత్నావళి రాజపరికథ. సతి ఆచారం పాటిస్తున్న స్త్రీ శిల్పం ఇచ్చట బయల్పడింది. నాగార్జున కొండ. రుద్రపురుషదత్తుడిని ఓడించి ఏ పల్లవరాజు ఇక్ష్వాకుల రాజ్యాన్ని అంతం చేశాడు? సింహవర్మ. ఇక్ష్వాకుల కాలంలో ఏ దేశంతో విదేశీ వ్యాపారం జరిగింది? రోమన్. ప్రముఖ బౌద్ధచార్యుడైన భావ వివేకుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకులు ఎవరి సామంతులు? శాతవాహనులు. బౌద్ధమత అభిమానంతో శైవ మతమును అవమానించిన ఇక్ష్వాక రాజు వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండలో నివసించిన బౌద్ధచార్యుడు భావ వివేకుడు. ఇక్ష్వాకుల కాలం నాటి చిత్ర విచిత్ర స్త్రీ పురుషుల పేర్లు ఏ శాసనం ద్వారా తెలిసాయి? గుమ్మడి దుర్రు శాసనం. బుద్ధుడు స్వర్గం నుంచి క్రిందకు దిగుతున్నట్టు ఉండే శిల్పం ఎక్కడ ఉంది? విజయపురి. ఏ ఇక్ష్వాకరాజు సేనాని తన 11వ రాజ్యపాలనా కాలంలో శివుడి పేర స్వర్ణ దేవాలయం నిర్మించాడు? యహుబల శాంతమూలుడు.
భావ వివేకుడు అనే బౌద్ధాచార్యుడు నాగార్జున కొండలో నివసించాడని పేర్కొన్న చైనా యాత్రికుడు. హుయాన్ సాంగ్. కొయ్యలతో చేసిన స్థూపాల ప్రాకారాలు ఎక్కడ కలవు? విజయపురి. ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం అయిన శ్రీ పర్వత విద్యాలయం ఎవరి కాలంలో స్థాపించబడింది? వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకుల కాలం నాటి చిత్రాలు ఏ దేవాలయం ప్రాంగణాల్లో కలవు? అష్టభుజ నారాయణ. స్వదేశీ విదేశాల నుంచి బౌద్ధ విద్యార్థులు శ్రీ పర్వత విహారానికి వచ్చి విద్యను అభ్యసించినట్లు తెలిపే గ్రంథం కువలయమాల. ఏ ఇక్ష్వాక రాజు కాలంను ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తారు? వీరపురుషదత్తుడు. భారతదేశంలో సంస్కృతాన్ని పునరుద్ధరించిన మొట్టమొదటి రాజు యహుబల శాంతమూలుడు. బౌద్ధులకు అభయముద్ర ఇస్తున్న మాంధాత శిల్పం ఇక్ష్వాకుల కాలంలో ఏ ప్రాంతంలో లభించింది? జగ్గయ్యపేట. ఇవి ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ ఫ్రెండ్స్. మీరు ఇంకా సబ్జెక్ట్ని కూడా బాగా చదవవలసి ఉంటుంది వీలైనన్ని మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయడానికి మెయిన్స్ ఎగ్జామ్స్లో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.